అందరికి హాయ్. ఇక టమాటా చట్నీ పెట్టిన, కిలో టమాటాలు తీసుకున్నా, మంచిగా ఉడకబెట్టిన, కడిగి ఉడకబెట్టి కారపొడి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ అన్నీ గోలిచ్చి ఆ పొడి పోపెట్టిన. టమాటాలు ఇట్లా ఉడకబెట్టిన, టమాటా చట్నీ పెట్టిన. గోంగూర 1/2 కేజీ గోంగూర తెచ్చి ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు అన్నీ నువ్వుల పొడి అన్నీ వేపుకొని గోలించుకొని, ఇది ఆకు కూడా గోలించుకోవాలి. గోలించుకొని బాగా పెట్టుకొని గ్రైండ్ పెట్టి ఇది పోపు పెట్టిన. గోంగూర చట్నీ, ఇది గోంగూర చట్నీ. ఇవేంటి కాకరకాయ చట్నీ. కాకరకాయ చట్నీ మంచిగా గోలిచ్చిన, కట్ చేసి గోలిచ్చి మళ్ళీ ఆ తర్వాత బాగా పెట్టుకొని జీలకర్ర, కారపొడి, ఎల్లిగడ్డ, ధనియాలు ఇవన్నీ గ్రైండర్ పట్టుకొని పొడి చేసి మెంతుల పొడి ఇట్లా వేసి ఇది గ్రైండర్ పోపు పెట్టాను. నిమ్మరసం, ఇలా నిమ్మరసం అవసరం కాకరకాయ చట్నీలో. గోంగూర చట్నీలో నిమ్మరసం అవసరం లేదు. ఇవన్నీ పొడిలే. టమాటా చట్నీలో చింతపండు వేయాలి కొంచెం.